బీసీ రిజర్వేషన్ల సాధనలో పాలకులు పార్టీల ద్వంద్వ నీతికి వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా పరిధిలో బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీలు హక్కని అన్నారు. బీసీల రిజర్వేషన్ల కల్పన ప్రభుత్వం రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న ద్వంద్వ నీతికి నిరసనగా బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశం రాకపోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగబద్ధంగా అన్ని రంగాల్లో ప్రజాస్వామిక పోరాటాల ద్వారా బీసీల వాటాను సాధించుకుందామని పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా భారత రాజ్యాంగము మంచివారి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది, భారత సమాజం బాగుపడుతుంది, చెడ్డవారి చేతిలో ఉంటే సమాజము సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మీరు చెప్పారో ఆ భావన ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ల తర్వాత కూడా అది ఈరోజు వాస్తవంగా కనిపిస్తుంది. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు ఉండాలని భారత రాజ్యాంగం చెబుతున్నా జనాభాలో 50% పైగా బీసీలు ఉన్న వారికి అవకాశాలు దక్కకపోవడం చాలా బాధాకరమైన విషయం. 50% పైగా జనాభా ఉన్న బీసీల అవకాశాలను, హక్కులను 5 నుంచి 10% కూడా లేని వర్గాలు పార్టీల ముసుగులో 50% రిజర్వేషన్ అనుభవిస్తూ మెజారిటీ ప్రజల హక్కులను, అవకాశాలను కాలరాస్తూ వారిని పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి. రిజర్వేషన్లు 50% మించొద్దు అని చెబుతూనే విద్యా ఉద్యోగాల్లో దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో 5 నుండి 6% లేని వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించి రిజర్వేషన్ 60% చేరుకున్న తెలంగాణలో కోర్టుల ద్వారా రిజర్వేషన్ను 50% మించొద్దు అని చెప్పేసి బీసీలకు 42% రిజర్వేషన్ను ఇవ్వాలనుకున్న ప్రభుత్వ ఆశలను పై నీరుగార్చడము, అదేవిధంగా రిజర్వేషన్ను అడ్డుకోవడము ఎంతవరకు సమంజసమో రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేయాలి. రాజకీయ పార్టీల ముసుగులో 1-2 సామాజిక వర్గాలు సుమారు 50%కి మించి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలలో పెట్టుబడిదారీ ప్రజాస్వామిక రాజకీయాలు చేస్తూ 5% లేకున్నా అధికారాన్ని అనుభవిస్తూ మెజారిటీ బీసీ వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. కావున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే జనాభా ప్రాతిపదికన 100% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని మార్చాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా లేని పక్షంలో ఓటు చైతన్యం ద్వారా బీసీల హక్కుల సాధనకు ఇతర వర్గాల మద్దతుతో 100% రిజర్వేషన్లు సాధించుకునే విధంగా ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుతూ అతనికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన బహుజన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.